ఇస్తున్నానమ్మ వాయినం పుచ్చుకుంటేనమ్మ వాయినం అని మనం వరలక్ష్మి వ్రతం రోజైతే అందరికీ వాయినం అయితే ఇస్తాం కదా. ఈసారి వరలక్ష్మి వ్రతానికి కొంచెం డిఫరెంట్ గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నార్మల్ గా వాయినం అంటే మెయిన్ మనకు కంపల్సరీ కావాల్సింది ఆకు, ఒక్క, బొందారం, పసుపు, కుంకుమ. ఇదైతే మెయిన్ గా ఇస్తాము. ఇంకా కొంతమంది అయితే పండు కూడా ఇస్తారు. ఇది నార్మల్ గా మనం వాయినం ఇచ్చుకోవచ్చు. ఇంకా మనం ఎఫోర్డ్ చేయగలిగితే ఇలా బ్లౌజ్ అలాగే అమ్మవారి ఫోటోతో ఉన్నట్లు మనం అయితే వాయినం ఇచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిది. అంటే ముత్తైదుల కోసం అన్ని వాళ్ళకి ఏమైతే కావాలో అలా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. ఈసారి నేను స్టార్ట్ చేసి వరలక్ష్మి వ్రతం 2 years గా చేశాను. ఇది థర్డ్ అన్నమాట. నాకు థర్డ్ అంటే కొంచెం చాలా సెంటిమెంట్. ఎందుకో ఆ నెంబర్ అంటేనే నాకు చాలా కొంచెం సెంటిమెంట్, అలాగే నా లక్కీ నెంబర్ కూడా. అందుకని చెప్పి ఈసారి థర్డ్ కి కొంచెం డిఫరెంట్ గా చేద్దాము అని అయితే నేను ఇలా డిఐవై లాగా అయితే చేస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హేమ. మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ముందుగా అయితే మనం ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ డిఐవైకి కావాల్సినవి అన్ని కూడా నేను ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను. సో బ్లౌజ్ పీసెస్, అలాగే నేను ఇక్కడ శారీ కవర్ టైప్ లో అయితే తీసుకున్నాను. అది నేను అన్ని కూడా ఇవైతే ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాను ఆల్మోస్ట్. అంటే బ్యాంగిల్స్ కానీ ఈ కవర్స్ కానీ, ఇదైతే నేను చాలా చిన్న కవర్స్ వస్తాయి అనుకున్నాను, కాకపోతే పెద్ద కవర్స్ అయితే వచ్చేసాయి. కాకపోతే శారీ అలా పెట్టుకోవచ్చు కదా, యూజ్ అవుతుంది అని చెప్పి నేను అది కూడా తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లు అమ్మవారి ఫొటోస్, అలాగే శారీ పిన్స్, ఇంకా పసుపు కుంకుమ, ఆవు వచ్చి అలా అయితే తీసుకున్నాను. ఇంకా మెహందీ, ఇంకా బ్యాంగిల్స్, అలాగే బ్లౌజ్ పీసెస్. వీటితో మనము అమ్మవారికి శారీ డ్రేప్ చేసినట్లు చేసుకొని అలా అయితే మనం వాయినం అయితే ఇచ్చుకోవచ్చు. సో ముందుగా అయితే అమ్మవారికి నమస్కారం చేసుకొని నాతో పాటు ఎవరైతే వాయినం తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి కూడా ఈసారి వరమహాలక్ష్మి ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ కూడా వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఈ డిఐవై అనేది నేను ముందుగానే చేస్తున్నాను, ఎందుకంటే మనం నార్మల్ గా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అయితే చేసుకుంటాం కదా, అనగా August 8th అయితే మనం చేసుకుంటాం. 1 week ముందే నేను ఈ డిఐవై చేసి అయితే అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే రిలీజ్ చేస్తే ఎంతో కొంతమందికి యూజ్ అవుతాయి, చేసుకుంటారు కదా, అలా అని నేనైతే August 1st అయితే షూట్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ చూపించినట్లు బ్లౌజ్ పీస్ ని ఇలా అయితే మనము డ్రేప్ చేసుకోవాలి. మనం యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారికి ఎలా శారీ కడతామో అలాగే సేమ్ బ్లౌజ్ ని కూడా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. అలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, దాన్ని మనం అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నానో ప్రాసెస్ కూడా పెడతాను. ఈ బ్లౌజ్ పీసెస్ మాత్రం నేను బయట తీసుకున్నాను. మిగిలిన అన్ని ప్రోడక్ట్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్, మీషోలో అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్స్ అన్ని కూడా. సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా ఇలా మనము బ్లౌజ్ ని అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అమ్మవారి ఫోటోని అయితే పెట్టేయాలి. ఈ ఫోటోకి ఏంటంటే మనకు హోల్స్ కూడా వచ్చాయి. దానికంటే ముందు నేను రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. మనం మామూలుగా జడకు వేసుకుంటాం కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా నేను మ్యాచింగ్ అయితే తీసుకున్నాను. సో అవి ఇట్లా పెట్టేసామంటే అలా ఫిట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి నేను బ్లౌజ్ కి ఫస్ట్ అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేసి దాని తర్వాత అమ్మవారి ఫోటోకి థ్రెడ్స్ లాగా పెట్టేసి తర్వాత అటాచ్ చేసేయడమే. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆవు బొమ్మ వచ్చి పసుపు కుంకుమ కొత్తగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది చూడంగానే. ఆన్లైన్ లో అలా ర్యాండమ్ గా సెర్చ్ చేస్తుంటే నాకు ఈ ఐటమ్ అయితే కనిపించింది, చాలా బాగా నచ్చింది నాకు. అంటే గ్లాస్ లో పసుపు కుంకుమ వచ్చి దానిపైన ఆవు బొమ్మ అయితే ఇచ్చారు. ఇంకా నేను అది అమ్మవారి కింద హోల్ ఉంది, దానికి అటాచ్ చేసేస్తున్నాను. ఇంకా పైన ఒక హోల్ ఉంటుంది మనకు, ఆ హోల్ తో బ్లౌజ్ కి అయితే మనం అటాచ్ చేసేసుకోవాలి. అంతే, చాలా అంటే చాలా సింపుల్ అండ్ క్యూట్ గా అనిపిస్తుంది. సేమ్ అమ్మవారి మనం ఎలా అయితే పూజిస్తామో అలాగే బ్లౌజ్ లో కూడా మనకు అమ్మవారు వచ్చినట్లయితే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను తీసుకున్న అన్ని ప్రోడక్ట్స్ కూడా అంటే ముత్తైదుకి సంబంధించినవి. అంటే మెహందీ పెట్టుకుంటే చాలా మంచిది కదా ఈ టైంలో, అందుకని చెప్పి మెహందీ, ఇంకా రబ్బర్ బ్యాండ్, పసుపు కుంకుమ, ఇంకా సపరేట్ గా నేను పసుపు కొమ్ము కూడా తీసుకున్నాను. అంటే మనం ఇచ్చామంటే వాళ్ళు వాడుకునేలాగా ఉండాలి కదా, వాడుకుంటే అప్పుడే మనకు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది కదా, అందుకని చెప్పి నేను ఇలా అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మవారి ఫోటో కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటారు కదా, అలా గుర్తుగా కూడా ఉంటుంది అని ఒక థాట్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ నేను శారీ పిన్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా నేను ఆన్లైన్ లోనే పెట్టాను. ఇదైతే నేను బ్లౌజ్ కి కింద అటాచ్ చేశాను. ఫస్ట్ అంత లుక్ అనిపించలేదు, అందుకని చెప్పి మళ్ళీ నెక్స్ట్ అయితే నేను పైన అమ్మవారి ఫోటో పైనే అటాచ్ చేశాను. అంటే జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ కిరీటం లాగా అనిపించింది. తర్వాత నేనైతే చేంజ్ చేశాను, కానీ ఇక్కడ వీడియోలో అయితే కింద అయితే పెట్టేశాను, కానీ అంత లుక్ అనిపించలేదు, పైన పెట్టాను. తర్వాత ఇంకా పసుపు బొందారాలు ఇవి ఉన్నాయి కదా,
వీటిని ఏం చేశానంటే మనకు ఆవు వచ్చిన బొమ్మలో ఆ పసుపు కుంకుమ వచ్చింది కదా, దానికి ఒక కవర్ ఇచ్చారు, చిన్న చిన్న కవర్స్. దాన్ని దీనికైతే యూజ్ చేసేసాను. అంటే బ్లౌజ్ అలా పాడైపోతుంది కదా పసుపు కొమ్ము పసుపు అలా తగిలినప్పుడు, అందుకని చెప్పి ఆ ప్యాకింగ్ కవర్స్ లో దీన్ని అయితే ప్యాక్ చేసి అయితే పెట్టుకునేస్తున్నాను. వరమహాలక్ష్మి వ్రతం అందరూ నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేను. ఎందుకంటే నేను అనుకున్నవన్నీ కూడా జరిగాయి. అంటే ఫస్ట్ వ్రతం చేసినప్పుడే నేను అనుకున్నవి జరిగాయి. సో ఇంకా వదలకూడదు అని అయితే ఫిక్స్ అయ్యాను. తర్వాత సెకండ్ టైం చేసేటప్పుడు నాకు సి సెక్షన్ అయ్యి డెలివరీ అయ్యి 3rd మంత్ అప్పుడు కూడా కొంచెం స్ట్రగుల్ గా ఉన్నా కూడా నేను అప్పుడు కూడా నాకు వదలాలని అయితే అనిపించలేదు. అంటే అంత పవర్ఫుల్ అనిపించింది నాకు. సో వ్రతం స్టార్ట్ చేశాక ఒక్కసారి కూడా నిలపకూడదు, నేనే చేయాలి అని ఒక దాంతో అయితే నేను ప్రతిసారి నిలపకుండా చేస్తున్నాను. ఇదే నాకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి, వ్రతాన్ని మిస్ చేయకూడదు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీకు ఎలాంటి సంఘటనలు జరిగాయో కూడా నాకు డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇంకా మనము ఈ వీడియోలోకి వచ్చేస్తే మొత్తం ఇలా అయితే సెట్ చేసేసుకుంటున్నాను. నేను శారీ డ్రేపింగ్ కవర్స్ టైప్ లో ఉన్నాయని చెప్పాను కదా, ఆ కవర్స్ లో మొత్తం ఇదైతే ప్యాక్ చేసి అయితే పెట్టేస్తాను. సో ప్రస్తుతానికైతే నేను డిఐవై కోసం అని ఒక 5 అయితే చేస్తున్నాను. మొత్తం నాకు 11 అయితే అనుకున్నాను, 11 వాయినాలు ఇవ్వాలి అని చెప్పి నేను అన్ని కూడా 11 నెంబర్స్ తో మొత్తము, అంటే బ్లౌజెస్ కానీ క్లిప్స్ కానీ అన్ని కూడా నేను 11 తీసుకున్నాను, 11 ఇద్దామని చెప్పి. సో ప్రస్తుతానికి అయితే 5 అయితే చేస్తున్నాను. సో ఇక్కడ వీడియోలో అవైతే యాడ్ చేసేస్తాను, చూసేయండి. సో ఈ వీడియోలో ఓన్లీ డిఐవై చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అంటే వరమహాలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకుంటాను, అమ్మవారిని ఎలా అరేంజ్ చేసుకుంటాను, ఇంకా నేను ఎలా పోస్ట్ చేసుకుంటాను, మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇంకా మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ కి బ్యాంగిల్స్ ఇలా అరేంజ్ చేస్తున్నాను. సో బ్యాంగిల్స్ వేయగానే నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్ గా అనిపించింది. అమ్మవారికి అలా పూలు గాజులు వేసేసరికి అంటే అమ్మవారికి అలా ఉట్టిపడుతుంది కదా, నాకైతే అలా అనిపించింది. అంటే ఆడవాళ్ళు ఎవరు కూడా పూలు గాజులు ఇవి వేసుకుంటే అందంగానే కనిపిస్తారు కదా, ఇంకా అమ్మవారికి పెడితే చెప్పాల్సిన అవసరమే లేదు, అంత బాగుంది. నాకు చాలా బాగా కుదిరింది అని అనిపించింది. ఫస్ట్ ఒక ఐడియా ఉన్నింది ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగా కుదిరాయి రిటర్న్ గిఫ్ట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and see you in the next video, and don't forget to like, share and subscribe.